సింగయ్య కేసులో మరొక ట్విస్ట్ ఏంటంటే, అందరూ మాట్లాడుతున్నారు. ఇప్పుడు ప్రత్యేకంగా మళ్ళీ దళితుడు అనే కులాన్ని తీసుకొచ్చేసి, కులాన్ని ముందెట్టేసి చంద్రబాబు నాయుడు గారు అలా అన్నారు, ఇలా అన్నారు అని చెప్పేసి ప్రస్తావన తీసుకొస్తున్నారు. ఇవన్నిటిని పక్కన పెట్టేసేయండి. అసలైన వ్యక్తులు కొంతమంది ఉన్నారు. మెయిన్ లీడ్ వాళ్ళంతా కూడా. ఎవరంటే జగన్మోహన్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి డ్రైవరు, అలాగే విడదల రజని, పేర్ని నాని, వైవి సుబ్బారెడ్డి. ఈ 5గురు ప్రత్యక్ష సాక్షులు. వీళ్ళకి తెలియకుండా అయితే ఉండదు. ఖచ్చితంగా తెలుసు వాళ్ళకి. ఆ రోజు ఏం జరిగింది అనేది వీళ్ళ 5గురికి 100% తెలుసు కదా. ఈ సంఘటన గురించి అందరూ మాట్లాడుతున్నారు, వీళ్ళ 5గురు తప్ప. వీళ్ళ ఐదుగురిలో ఏ ఒక్కరు నిజం చెప్పినా సింగయ్య మ్యాటర్ అక్కడితో క్లియర్ అయిపోతాయండి. కానీ ఏ ఒక్కరు మాట్లాడట్లేదు. చూసారా, ఎంత రచ్చ జరిగినా, ఎంత రపస జరిగినా విడదల రజనీ కానీ, పేర్ని నాని కానీ, ముఖ్యంగా విడదల రజనీ ఇలాంటి అంశాల్లో చాలా ముందుండే వ్యక్తి. మాట్లాడితే కులాల ప్రస్తావన కూడా తీసుకొచ్చి రకరకాలుగా మాట్లాడుతుండే వ్యక్తి. ఎందుకు మాట్లాడట్లేదు నువ్వు? ఎందుకు మాట్లాడట్లా? ఎంత స్పష్టంగా కనబడుతుంది కదా అక్కడ. అయినా సరే మీరు ఎందుకు మాట్లాడట్లేదు? ఒక చిన్న ప్రెస్ మీట్ పెట్టి ఆ రోజు జరిగింది ఇది అని వీళ్ళలో ఎవరు మాట్లాడినా సరే ఈ ఊహాగానాలన్నింటికి కూడా ఫుల్ స్టాప్ పడిపోతుంది. అంటే వాళ్ళు చేసే ప్రచారానికి అక్కడ వీడియోలు కనబడుతున్నాయి. అంత వీడియోలు స్పష్టంగా కనబడినా సరే ఒక ప్రెస్ మీట్ పెట్టి దాన్ని వక్రీకరించే ప్రయత్నం చేశారనుకోండి, అక్కడ ఉన్న విలేకరులే ఆ వీడియోని చూపించి ఇది ఏ కాదండి, అంత స్పష్టంగా కనబడుతుంది, ఒకవేళ ఏఐతో క్రియేట్ చేస్తే ఆ విజువల్స్ వేరే ఉంటాయి అని ఎవడైనా అడుగుతాడేమో అనే భయంతో ఇప్పటి వరకు సింగయ్య ప్రస్తావన తీసుకురావట్లేదు. జగన్మోహన్ రెడ్డి తర్వాత కూడా చాలా సందర్భాల్లో మాట్లాడారు కదా, ఒక 2-3 సార్లు 4 సార్లు మాట్లాడినట్టున్నాడు. సింగయ్య ప్రస్తావన తీసుకొచ్చాడండి, సింగయ్య ప్రస్తావన తీసుకురాలి. అలాగే పేర్ని నాని తీసుకొచ్చాడా? తీసుకురాలా. వైవి సుబ్బారెడ్డి అయితే గైబ్ అనుకోండి, పక్కన పెట్టేసాడు. అసలు మీరు కదా మాట్లాడాల్సింది సింగయ్య అంశం గురించి, సింగయ్య ఘటన గురించి. అసలు ఆ రోజు ఏం జరిగింది అనేది స్పందించాల్సింది మీరే కదా. విడదల రజనీ గారు మీరైనా మాట్లాడండి, వచ్చి ఒక స్పష్టత వచ్చుద్ది. మీరు మాట్లాడకపోతే ఇందులో మీ పాత్ర కూడా ఉందేమో అనే సందేహాలు కలుగుతాయి. ఎందుకంటే ఆ రోజు అంబులెన్స్లో ఉన్న ప్రధాన లీడర్లు అంటే ముఖ్యమైన నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ నలుగురే. జగన్మోహన్ రెడ్డిని పక్కన పెడితే విడదల రజనీ, పేర్ని నాని, వైవి సుబ్బారెడ్డి. ఆ రోజు ఏం జరిగిందనేది వీళ్ళకి తెలుసు. అక్కడ ముఖ్యంగా ఉన్న అనుచరులు కూడా వీళ్ళకి సంబంధించిన వ్యక్తులే. మరి ఆ రోజు హాస్పిటల్కి తీసుకెళ్ళింది ఎవరో, అంబులెన్స్లోకి ఎక్కింది ఎవరో, అసలు ఏం జరిగింది? విడదల రజనీ అనుచరులు ఉన్నారా? అంబటి రాంబాబు అనుచరులు ఉన్నారా? పేర్ని నానికి సంబంధించిన వ్యక్తులు ఉన్నారా? అసలు ఆ రోజు ఎవరు ఉన్నారో సింగయ్యతో పాటు? సింగయ్య భార్య బయటకు వచ్చి ఒక స్టేట్మెంట్ ఇచ్చింది కదా, నా భర్త మృతిపైన అనుమానాలు ఉన్నాయని చెప్పేసి. ఆ రోజు ఉంటే నాకు తెలిసి ఉంటే మీ క్యాడర్ ఉండాలి, అక్కడ విడదల రజనీకి సంబంధించిన క్యాడర్ ఉండాలి, లేదంటే కనుక అంబటి రాంబాబు గారికి సంబంధించిన క్యాడర్ అన్నా ఉండాలి, వాళ్ళ నాయకులైనా ఉండాలి కదా. వాళ్ళ అనుచరులు, క్యాడర్ అంటే వాళ్ళ అనుచరులు అన్నమాట. మీరే కదా ఉండాల్సింది. అయితే అంబటి రాంబాబు అనుచరులు ఉండాలి, లేదంటే విడదల రజనీ అనుచరులు ఉండాలి. మీకు ఖచ్చితంగా తెలిసే ఉంటుంది ఆ రోజు ఏం జరిగింది అనేది, 100% తెలిసే ఉంటుంది. మరి మీరు ఎందుకు మాట్లాడట్లేదు? పేర్ని నాని సంగతి పక్కన పెట్టేశానులే, చాలా దూరం. పేర్ని నాని అనుచరులు అందరూ కూడా పొలం అక్కడి నుంచి ఇక్కడ కార్యకర్తలు వచ్చేస్తారని కూడా అపోహ. మేము ఆ మాటలు మాట్లాడడం. ముఖ్యంగా మీరిద్దరం మాట్లాడితే అక్కడ మ్యాటర్ క్లియర్ అయిపోతుంది. అంబటి రాంబాబుకి తెలిసి ఏం జరిగింది అనేది విడదల రజనీకి కూడా తెలుసు. తెలిసే వీళ్ళ డ్రామాలు ఆడుతున్నారు, వాస్తవాలు చెప్పట్లా, ఊహాగానం. మనం కూడా వీళ్ళని అడగట్లా, మీరు మాట్లాడితే అయిపోద్ది అసలు. ఎందుకంటే తొక్కేసినప్పుడు కారులోనే ఉన్నారు, వాళ్ళ కార్యకర్తలకు ఆకలేసినప్పుడు వీళ్ళు చూసేవారు. తర్వాత జగన్మోహన్ రెడ్డికి రిటర్న్లో తెలిసిందా అన్నాడు, కానీ అది ఆ వాస్తవం. అలా అతని ట్వీట్ కూడా చాలా స్పష్టంగా వేసాడు. నాకు సింగయ్య మృతి రిటర్న్లో తెలిసింది, నాకు అంటే వచ్చేటప్పుడు తెలిసింది. మన వాళ్ళని నేను అడిగాను, మన వాళ్ళంటే ఎవరు? అప్పుడు కారులో ఉన్న వ్యక్తులు ఎవరు? విడదల రజనీ, పేర్ని నాని, వైవి సుబ్బారెడ్డి. మన నాయకులను అడిగితే అప్పటికే అంబటి రాంబాబు మరి కొంత నాయకులు హాస్పిటల్కి వెళ్ళారని చెప్పేసి నాకు సమాచారం ఉంది. తర్వాత చనిపోయాడు అని తెలిసింది. ఒక 10 లక్షల రూపాయలు నష్టపరిహారం అంటే ఆర్థిక సహాయం కుటుంబానికి చేయమని చెప్పేసి వచ్చేసాను. చేయమని చెప్పేసి నేను మా నాయకుడికి ఆదేశించానని చెప్పేసి ఆ ట్వీట్లో స్పష్టంగా చెప్పాడు కదా. మరి హాస్పిటల్కి తీసుకెళ్ళింది కూడా వైసీపీ నాయకులే అయినప్పుడు
అంబులెన్స్లో ఎక్కింది ఎవరు ఉంటారు? అయితే ఇది వీళ్ళు ఎక్కాలి. ఒకవేళ ఏదైనా చేసుకుంటే ఎవరు చంపాలో వాళ్ళే చంపేయాలి చెప్పిస్తే కావాలని చెప్పేసాను కదా. ఇక్కడ క్లియర్గా స్పష్టంగా మనకు అర్థమైపోతుంది కదా. ఇందులో ఎవరి ప్రాప్తం ఉండదండి. ఉంటే వైసీపీ నాయకులు ఏదో చేసి ఉండాలి. వీళ్ళేమో పెద్ద పెద్ద తమ్నేల్స్ పెట్టేసి అంబులెన్సులు లోకేష్ మనుషులు. ఆ రోజు కార్యక్రమంలో వైసీపీ నాయకులు ఉంటే ఇక లోకేష్ గారి మనుషులు ఎక్కడి నుంచి చూస్తారు కదా. సింగయ్య తెలుగుదేశం కార్యకర్త నాయకుడు కాదు, వైసీపీ కార్యకర్త. జగన్మోహన్ రెడ్డిని చూడడానికి వచ్చాడు. ఆ రోజు అక్కడ ఉన్న వ్యక్తులందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి దగ్గరగా ఉండే వ్యక్తులంతా కూడా. అయితే ఒక మోస్తారు పేరున్న నాయకులే ఉంటారు కదా. మరి ఇంకెవడు ఏం చేసేస్తాడు ఇక్కడ? నేను రిక్వెస్ట్ ఏంటంటే విడదల రజనీ గారికి అలాగే పేరున్నానికి మీరిద్దరూ ఒక ప్రెస్ మీట్ పెట్టండి. సింగయ్య మృతి అంటే సింగయ్య ఎలా చనిపోయాడు అనేది స్పష్టంగా మీ దగ్గర ఉన్న సమాచారాన్ని ప్రజలకు చెప్పండి. ఈ కన్ఫ్యూజన్ అంతా ఉన్నదండి. రకరకాల ఊహాగానాలు. ముఖ్యంగా మన పేటీఎం బ్యాచ్ అయితే ముందు డ్రైవర్తో తప్పు, డ్రైవర్ని ప్రభుత్వం నియమించింది కాబట్టి ఇందులో జగన్మోహన్ రెడ్డి దీని తప్పు అని చెప్పేసి ఒకసారి, కారులో ప్రయాణించే వ్యక్తులపైన కేసు ఎలా పడతారని చెప్పేసి ఒకసారి, ఆ పొనవల సుధాకర్ రెడ్డి లాంటి వ్యక్తులు చాలా మంది మాట్లాడారు కదా. తర్వాత ఏఐ వీడియో అని చెప్పేసి ఒకసారి, ఫోరెన్సిక్ నివేదిక వచ్చిన తర్వాత ప్రాక్టికల్గా ఇది సాధ్యం కాదని చెప్పేసి మన సాక్షిలో కూర్చొని కొంతమంది పకోడిగాలు తీసుకొచ్చి ఎలా చూపించేసేవాళ్ళు ఒకసారి కదా. చివరికి మాకు అంబులెన్స్లోనే ఏదో జరిగిందని చెప్పేసి సోయాన సింగయ్య భార్యని తీసుకొచ్చి ఇంటికి తీసుకొచ్చుకొని పరామర్శ పేరుతో ఆవిడ చేత మీడియాతో మాట్లాడిపించి ఆవిడకి ఒక స్క్రిప్ట్ ఇచ్చి ఆ స్క్రిప్ట్లో కూడా మళ్ళీ జగనన్న పొగడాలి. అదొకసారి. ఇవాళేమో దళితుడు అనే మళ్ళీ ఒక కొత్త స్ట్రాటజీని ముందుకు తీసుకొచ్చారు, కులాల ప్రస్తావన. ఇది ఒకసారి. ఎందుకంటే ఇన్ని డ్రామాలో సింపుల్గా మీరిద్దరూ ప్రెస్ మీట్ పెడితే వెళ్ళిపోయేవారు. మీద అంతా కూడా పెద్ద ఇష్యూ కూడా కాదు అది. మీరిద్దరూ ప్రెస్ మీట్ పెట్టి అసలు ఆ రోజు జరిగింది ఇది, మీకు తెలుసో తెలీదో తెలియదని మీరు చెప్పలేదు. ఎందుకంటే సాక్షిలో లైవ్ వీడియో ఉంది అక్కడ. ఆ లైవ్ అక్కడితో ఆపేశాడు ఆ రోజున. గట్టిగా విచారిస్తే సాక్షి దగ్గర ఉండొచ్చు, ఆ వీడియో ఉండొచ్చు, అన్ని వాస్తవాలు మీ దగ్గర ఉంటాయి. సో అంతమంది కేకలేసినప్పుడు మీరు చూడకుండా అయితే ఉండరు. ఎందుకంటే ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి డోర్ ఓపెన్ చేసుకొని అభివాదం చేస్తున్నాడు. ఖచ్చితంగా కేకలు లోపలికి వినపడతాయి. వినపడవు అనడానికి ఆస్కారం లేదు, ఖచ్చితంగా వినపడతాయి. ఆ కేకలు వినపడినప్పుడైనా సరే మనం చూస్తాం ఎవరు కేకలు వేస్తున్నారు, ఏం జరిగింది అనేది ఖచ్చితంగా మనం చూస్తాం. అప్పుడు ఎవరో ఒకరు కనీసం మనకు చెప్పే ఉంటారుగా, చెప్పకుండా అయితే ఉండరుగా. తెలియకపోవడానికి ఆస్కారం లేదండి. ఎందుకంటే అంత పెద్ద పెద్ద కేకలు వేస్తున్నారు మీ కార్యకర్తలు అక్కడ. మీ నాయకులు ఉండొచ్చు, మీ కార్యకర్తలు ఉండొచ్చు. మరి మీరు మాట్లాడితే అయిపోయేదానికి ఎందుకంటే ఈ డ్రామా అంతా సింపుల్గా మీ నలుగురు మాట్లాడితే అయిపోతాయి. జగన్మోహన్ రెడ్డి, విడదల రజని, పేరు నాని, వైవి సుబ్బారెడ్డి. మీరు మాట్లాడితే సింగయ్య అంశం అక్కడితో క్లోజు. ఇన్ని రభస అవసరం లేదు. సాక్షిలోని ఐశ్వర్ గల్లాంటి గొడవలు తీసుకొని అరవాల్సిన అవసరం లేదు. రోజుకో స్టోరీ అల్లాల్సిన అవసరం లేదు.